నమస్తే అండి. మనుషులు ఎంత దుర్మార్గులు అంటే, ఒకడు రోడ్డు మీద ఒకడు ఇల్లు కాల్చి వస్తుంటేనంట ఇంకోటి ఏదో అడిగాడంట. అలా ఉంటుంది అనమాట మన సమాజం పరిస్థితి. రోడ్ల మీద అనేక రకాల యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా రోడ్ల మీద కొన్ని సందర్భాల్లో కోళ్ళు తీసుకెళ్తున్నటువంటి వాహనాలు కావచ్చు, లేదంటే వెజిటేబుల్స్ వాహనాలు కావచ్చు, లేదంటే ఏదైనా మందు తీసుకెళ్తున్న వాహనాలు కావచ్చు, సాఫ్ట్ డ్రింక్స్ తీసుకెళ్తున్నటువంటి వాహనాలు కావచ్చు, యాక్సిడెంట్ అయ్యి తిరగబడతా ఉంటాయి అనమాట. మీరు గమనించండి, ఒక వాహనం తిరగబడిందంటే కనుక, ఒక వాహనానికి యాక్సిడెంట్ అయిందంటే కనుక ఆల్మోస్ట్ దాని యజమాని ఎవరైతే ఉంటారో ఆయన రోడ్డు ఎక్కేసినట్టే, ఆ కుటుంబం రోడ్డును పడినట్టే. ఎందుకంటారంటే ఎవరైతే ఆ వాహన యజమాని ఉంటాడో ఆయన్ని తీసుకెళ్లి బొక్కలేస్తాడు. అదేవిధంగా ఆ వాహనాన్ని తోలుతున్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉంటాడో అతన్ని తీసుకెళ్లి బొక్కలేస్తాడు. రెండు ఫ్యామిలీలు ఆల్మోస్ట్ క్లోజ్. ఇక ఇప్పుడు ఏంటంటే, ఈ వాహనాన్ని తోలుతున్న టైంలో దీంట్లో సామాన్య సరుకు ఏదో తీసుకెళ్తారు కదా, ఆ సరుకు కనుక గల్లంతైతే అసలు మనుషులకి కొంచెం కూడా మానవత్వం లేదా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను అనకాపల్లిలో ఒక రోడ్ యాక్సిడెంట్ అయితే జరిగిందన్నమాట. అయితే ఆ రోడ్ యాక్సిడెంట్ ఏంటంటే, అనకాపల్లి నడు రోడ్డుపై బోల్తా పడినటువంటి ఈ మందు వాహనం, మన ఏదైతే ఆల్కహాల్ ఉంటుందో అది తీసుకెళ్తున్నటువంటి వాహనం బోల్తా పడితే ఈ మందు బాటిల్ కోసం ఎగబడ్డారు అనమాట జనం. అసలు ఎంత అసహ్యం అనిపించిందంటే నాకు, అరే ఆల్రెడీ వాళ్ళు కొన్ని వేల లీటర్లు డీజిల్ కొట్టించుకుని వెళ్తూ ఉంటారు. వాళ్ళకు వచ్చే రోజు శాలరీ చాలా తక్కువ ఉంటుంది. పైగా వాళ్ళకి ఖర్చులు, యాక్సిడెంట్లు, లైఫ్ని పణంగా పెట్టేసి వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. అలాంటి సందర్భంలో వాటన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి పెట్టి మనమందరం కూడా సపోర్ట్ చేయాల్సింది పోయి ఈ విధంగా ఆ తంతు చేయడం ఏదైతే ఉందో, అక్కడ కొన్ని సందర్భాలు చెప్పినా కదా, కోళ్ళు కనుక పడిపోతేనండి వాటిని తీసుకెళ్ళిపోతారు అలాగా. అరే మనం అలా తీసుకెళ్ళకూడదే, కొంచెం సివిక్ సెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. వాళ్ళు కూడా ఏదో కష్టాల్లో ఉండుంటారు. ఒక వ్యాపారస్తుడు చేస్తున్నాడంటే, ఇప్పుడు ఆ కోళ్ళ వ్యాపారం చేసేవాడికి ఏమైనా ఉచ్చిపుణ్యానికి వచ్చినాయా, ఏమన్నా దాన ధర్మానికి వచ్చినాయా? కాదు కదా. ఇప్పుడు ఆ మందు బాటిల్ తయారు చేసినోడు కొన్నోడు ఎవడైతే ఉంటాడో, ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాయంటే ఆల్రెడీ ఒకటి కొనుక్కున్నాడు అని అర్థం. వాటిని తయారు చేసినోడికి ఆల్రెడీ డబ్బులు పంపించేసి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఆ కొనుక్కున్నాడు జీవితం ఏం కావాలి? మీరు ఎంతసేపు అవ్వనుకుంటారంటే, తయారు చేసినోడు నష్టపోతున్నాడు. తయారు చేసినోడు ఎప్పుడు నష్టపోడు, కొనుక్కున్నాడు నష్టపోతాడు. చిన్న వ్యాపారస్తుడు నష్టపోతాడు. అర్థం చేసుకోండి. మనకు రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయిపోతే మనం అలా ఎత్తుకుపోకూడదు. పరుల సొమ్ము పాపం, ఏదో ఒక రూపాయ తగిలిద్ది. మనం ఏదో ఒక రూపాయ ఏదైతే ఆ రుణం ఉంటుందో దాన్ని ఏదో ఒక రూపాయ మనం చెల్లించాలి. మద్యంలో వెళ్తున్నటువంటి వాహనం అదుపు తప్పి నడు రోడ్డు మీద బోల్తా పడింది. దీంతో వాహనంలో మద్యం సీసాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. అదే అదునుగా భావించినటువంటి స్థానికులు మందు బాటిళ్ల కోసం ఎగబడ్డారు. అర్థమైందా? ఇంత దిక్కుమాలిన స్టేజ్లో చెప్తున్నానండి. బేసిక్గా రాజకీయ నాయకులు అవినీతి పరులు అంటారు. కాదు, రాజకీయ నాయకుల కంటే కొన్ని లక్షల రేట్లు అవినీతి పరులు సామాన్య జనం, సామాన్య ప్రజానికం. వీళ్ళకి దొరకాలే కానీ చెప్తే ఆశ్చర్యపోతారు. నిన్న వైజాగ్లో అంత భారీ స్థాయిలో యోగా ఈవెంట్ నిర్వహిస్తే మ్యాట్లు ఎత్తుకు దొబ్బినారు. సరే ఎత్తుకెళ్ళినారు 1, 2. ఆ గుట్లు ఏం చేసుకుంటారు? తింటారా? అదేమన్నా ఆరోగ్యానికి వచ్చి పడిద్దా? నిజంగా ఇలాంటివి చూసినప్పుడు నా మనసు బాధేస్తూ ఉంటుంది. రియాక్ట్ అవ్వకూడదు అనుకుంటే కానీ కళ్ళకు కనపడుతూ ఉంటాయి. ఈ ఘటన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం అరికేపల్లి గ్రామం వద్ద జరిగిందన్నమాట. మద్యంలో వెళ్తున్నటువంటి వాహనం బోల్తా పడడంతో స్థానికులు మందు బాటిళ్ల కోసం పోటీ పడి మరి ఎత్తుకెళ్లారు. కార్టన్లు తీసుకొని పారిపోయారు. అంటే ఆ బాక్స్లు అయితే ఉంటాయో ఆ కట్టన్లు బాటిల్ తీసుకొని వెళ్ళిపోయినారు. మద్యం సీసాల కోసం స్థానికులు ఎగబడడంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అరే ఒక పక్క యాక్సిడెంట్ అయ్యి ఆ లారీ డ్రైవరు, అదేవిధంగా లారీ యజమాని ఇబ్బందులు మన కళ్ళకు కనిపించు. అంటే మన కళ్ళకి చిన్న కనిపించు. పడిపోయిందంటే మనం తీసుకుపోయినాడు చిన్నదే, కానీ అందరు ఎత్తుకుపోతే ఎంత నష్టం? ఎన్ని లక్షల రూపాయలు సరుకు అది మందు కావచ్చు, ఇంకోటి కావచ్చు. రెస్పెక్ట్ డ్రైవర్స్, ఆ యజమానిని రెస్పెక్ట్ చేయండి. మన ఇంట్లో సొమ్ముని ఎవడైనా వచ్చి అలా లాకపోతే ఊరుకుంటామో మనస్ఫూర్తిగా? అది మందు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మందు కానీ దాన్ని మీరు ఎంతవరకు ఆశించకపోవడమే మంచిది. అది